త్యాగరాజ స్వామి వారికి శిష్య పరంపర ఎక్కువ. అందులో ఉమయాళపురం శిష్య పరంపర, ఆ తర్వాత వాలాజపేట శిష్య పరంపర, ఆ తర్వాత తెల్లై స్థానం శిష్య పరంపర. ఈ 3 మెయిన్ శిష్య పరంపర. ఇవి కాకుండా చాలా మంది శిష్యులు ఉన్నారు. వీరు నొటేషన్స్ గురువు గారు చెప్తున్నప్పుడు రాసుకొని ఆ తర్వాత తరానికి అందించారు. అందులో మనకి పూర్వీ కళ్యాణ్ రాగంలో జ్ఞానమొసగరాద అనే ఒక కృతి చాలా పాపులర్. జ్ఞానమొసగరాద సుజ్ఞానమొసగరాద, ఇది చాలా పాపులర్ ఈ రాగంలో. కానీ వాలాజాపేట వెంకటరమణ భాగవతార్ గారని వారి సంప్రదాయంలో వారు రాసుకున్న నొటేషన్ షడ్విధ మార్గిణి అనేటువంటి రాగంలో ఉందన్నమాట. అందులో ఇది కూడా ఉంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే లేమి దెల్ప అనే కృతి పావని రాగంలో చాలా పాపులర్. కానీ అవనీతం అనేటువంటి రాగంలో కూడా అది కంపోజ్ చేయబడింది. అంటే గురుగారు త్యాగరాజ స్వామి వారు ఒకసారి ఆ కృతిని ఒక రాగంలో చెప్పుంటారు, ఆ శిష్యులు నొటేషన్ రాసుకుని ఉంటారు. అదే కృతిని, అదే సాహిత్యాన్ని ఇంకొక సందర్భంలో వేరే రాగంలో బాగుంటుందేమో అని ట్రై చేసి ఉండొచ్చు. అది వారు కూడా నొటేషన్ రాసుకుని ఉండొచ్చు. ఆ విధంగా మనకి పాఠాంతరాలు వచ్చాయి అనమాట. అలాగే ఇంకొక కృతి చెప్పుకోవాలంటే గురులేక ఎటువంటి అని గౌరీ మనోహర్ రాగంలో చాలా పాపులర్. ఇది గంభీరిణి అనే రాగంలో కూడా ఇది ఉందన్నమాట. ఇది ఉమయాళపురం సంప్రదాయంలో ఈ కృతి వస్తుంది. ఇది కాకుండా ఇంకొకటి కూడా ఉంది. అంటే ఇది వేరు, ఇది వేరు. మరి నిన్నే అనేటువంటి కృతి కాంభోజి రాగంలో త్యాగరాజ వారు కంపోజ్ చేస్తే, ఇళయరాజా గారు ఒక మూవీలో అది వేరే రాగంలో కంపోజ్ చేశారు. సారమతి రాగంలో కంపోజ్ చేశారు. ఆ కాంభోజిలో కంటే కూడా ఈ సారమతి చాలా పాపులర్ అయిపోయింది. సో ఆ విధంగా ఒక కృతి డిఫరెంట్ రాగంలో ఉండేటువంటి ఈవెన్ అన్నమాచార్య కృతులు కూడా ఒకరికి తెలియకుండా ఇంకొకరు రకరకాల రాగాల్లో ఒకటే కృతిని వేరే రాగంలో ఇంకొక కంపోజర్ వేరే రాగంలో సందర్భంగా చాలా సందర్భాలు ఇటువంటివి ఉన్నాయి.